విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లో రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు గత నెల రోజుల నుంచి రాత్రుల పూజల పేర్లతో తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల కోసం విజయవాడ నుంచి కొంతమంది మహిళలు వచ్చినట్టు సమాచారం. సుమారు 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో పసుపు కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కడంతో రాత్రికి రాత్రి అక్కడి నుంచి అన్ని సర్దుకుని మహిళలు పరారయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. రైల్వే క్వార్టర్స్ లో జరిగినటువంటి గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇది విశాఖలోనే సెన్సేషన్ గా మారింది. వాళ్ళంతా కూడా ఈ విధంగా పూజలు చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, మనం చూసుకోవచ్చు. అయితే లంక బిందుల కోసం ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి నెల రోజుల నుంచి కూడా పూజలన్నీ కూడా చేస్తున్నారు. ఈ పూజలు చేస్తూ ఈ విధంగా రాత్రులు విజయవాడ నుంచి కూడా కొంతమంది మహిళలను తెప్పించి చుట్టుపక్కల పూజలు చేసిన తర్వాత ఈ విధంగా తవ్వకాలు జరిపారు. సుమారు 20 అడుగుల వరకు కూడా తవ్వకాలు జరపడం జరిగింది. అయితే ఈ విషయం అనేది బయటకు పొక్కడంతో వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు, మనం చూసుకోవచ్చు. అదంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన వ్యక్తి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూస్తాం ఒకసారి. అంటే ఇక్కడే ఈ విధంగా పూజలు చేసుకుని ముఖ్యంగా ఈ 20 అడుగుల వరకు కూడా ఈ గొయ్యి తవ్వి ఈ విధంగా నిచ్చిన ఈ పరదాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పసుపు ఇవన్నీ కూడా ఆనవాళ్ళని ఒకసారి పరిశీలిస్తే ఇక రోజు పూజలు చేసి ఈ విధంగా గొయ్యి తవ్వి విధంగా, అంటే ఇది కేవలం ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో తవ్వినటువంటి గొయ్యి కాదు. ఎందుకంటే ఇక్కడ రైల్వే క్వార్టర్స్ దీంట్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఈ గొయ్యికి సంబంధించి అసలు ఎవరు చేశారు, స్వామీజీ చెప్పినటువంటి మాటల ప్రకారమే ఈ కోటేశ్వర అనే వ్యక్తి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ నిచ్చిన ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు, పరదాలు కూడా ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు పూజలు కూడా రాత్రులు జరుగుతున్నాయని మనకు సమాచారం. స్థానికులు కూడా చెప్తున్నారు. రాత్రి స్పెసిఫిక్ గా పలానా టైం నుండి పలానా టైం వరకు కూడా పూజలు అనేవి స్టార్ట్ చేసినప్పుడు దేవుడి పాటలు పెట్టుకుని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు అనుకోవాలా లేదంటే ఇంకా వేరే ఏమైనా అనుకోవాలని మనకి తెలియాల్సి ఉంది. మహిళలు వీరంతా కూడా ఆటోల్లో ఎక్కి ఒక లైవ్ డిటెక్టర్, అంటే ఏదైనా ఇక్కడ ఏదైనా ఖనిజాలు కానీ అదే గుప్త నిధులు ఏమైనా ఉన్నాయా లేవా అలాంటివి చెక్ చేసేందుకు కూడా కొన్ని మిషన్లు తీసుకొచ్చి అవంతా కూడా బయటికి పొక్కడంతో వెంటనే వాళ్ళు ఆటోలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమైనా ప్రస్తుతం విశాఖలో ఈ గుప్త నిధులు ఏదైతే లంకి బిందుల కోసం జరుగుతున్నటువంటి తవ్వకాలు కలకం రేపాయి. మరి దీని మీద అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.